గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే నేను పొద్దుగాల లేచి స్నానం చేసి తులసి చెట్టుకు నీళ్ళు పోసేసిన అయిపోయింది. ఇప్పుడు డికాషన్ పెట్టుకుంటున్నా. మా అత్తమ్మకి చాయ్ పెడుతున్నా, చూపిస్తా. ఇదిగోండి చాయ్, ఇది డికాషన్. బాగుంది కదా. నేను లంచ్ బాక్స్ కి కూడా చూపిస్తా. ఇప్పుడు మీకు లంచ్ బాక్స్ చూపిస్తా, చూడండి. ఇది అన్నం, ఇది కూర, ఇది సాలడ్. మా ఆయనకి, నాకు కాదు. నేను డ్యూటీకి వెళ్ళేటప్పుడు నేను మీకు మళ్ళీ చేస్తాను. 2 minutes రెడీ అయ్యి వస్తా. గైస్, రెడీ అయినా వెళ్తున్నా డ్యూటీకి. చూడండి, మాస్క్ పెట్టుకున్నా. మా మాస్క్ ఇడి కంటే ఈయనే ఎక్కువ ఉంటుంది సిస్టర్లకు, ఎవరికైనా కూడా. చాలా మందికి ఉంటుంది, నాకే కాదు. డ్యూటీ అయిపోయినాక నేను ఇంటికి వచ్చేసాను. అంటే ఇంటికి వచ్చిన తర్వాత మీకు రీల్స్ చేయడం తప్ప వేరే పని ఏం లేదా అని అనుకుంటుండొచ్చు మీరు. కాకపోతే నాకు పని ఉంది. ఏంటంటే ఇప్పుడు నేను బట్టలు ఉతుక్కోవాలి. ఆల్రెడీ కొన్ని బట్టలు మిషన్ వేసిన, కానీ మా ఆయన బట్టలు మొత్తం ఆయనకు చేతితో ఉతికితేనే ఇష్టం. అందుకనేసి ఆ బట్టలు మాత్రం నానబెట్టేసిన. ఆ బట్టలు ఇప్పుడు అవన్నీ ఉతికేసేయాలి. మ్యాట్స్ ఉతకాలి, అక్కడ మిషన్ అవుతుంది. గైస్, నా పని అయిపోయింది. బట్టలు ఉతుకుతున్నా అని చెప్పినా కదా, బట్టలు ఉతకడం అయిపోయింది, ఆరేయడం అయిపోయింది, అంత అయిపోయింది. రేపటి కూరగాయలు కూడా కట్ చేసుకుని పెట్టేసుకున్నా. దాని తర్వాత ఇప్పుడు నైట్ తినడానికి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నాం. హోమ్ మేడ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అన్నమాట. నా పళ్ళలో చాలా జివ్వుమంటుంది, నా చిగురు మస్తు గుంజుతున్నాయి. అసలు పైన పండ్లు కింద పండ్ల మీద అసలు టచ్ కానిస్తలేవు. నా టూత్ పేస్ట్ లో ఉప్పు లేదా అంటే ఉప్పు ఉంది, అన్ని ఉన్నాయి, గసాలు ఉన్నాయి, లవంగాలు ఉన్నాయి, ఇలాచీలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అయినా కూడా అది ఎందుకు అంటుందో తెలియదు. మా అత్తమ్మతో అని చెప్తే నీకు ఇప్పుడు జ్ఞానం వస్తున్నట్టుందని అంటుందా. జ్ఞానం ఎన్నిసార్లు వచ్చిపోతుందో తెలియదు. ఇప్పటికి చాలా సార్లు నొప్పి లేచింది. అందుకే ఐస్ తిందామని ఫిక్స్ అయినా. ఎందుకంటే చాలా పెయిన్ వస్తుంది కదా, కొంచెం కూల్గా ఉంటుందని. చూపిస్తా చూడండి మీకు. ఇందులో ఐస్ ముక్కలు 5 వేసిన, అవి కరిగి 4 అయిపోయినాయి. అందులో కొంచెం చల్లచల్లగా వాటర్ వేసేసుకొని మంచిగా తాగేసిన తర్వాత నేను నెయిల్ పాలిష్ పెట్టుకుందాం అనుకుంటున్నా. మీకు చూపిస్తాను నేను ఏ కలర్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మస్తు రోజులైంది నెయిల్ పాలిష్ పెట్టుకోక. నాకు నెయిల్ పాలిష్ అంటే మస్తు ఇష్టం. నేనైతే ఇప్పుడు ఈ 2 కలర్స్ పెట్టుకుందాం అనుకుంటున్నా. 2 కొంచెం సేమ్ అనిపిస్తున్నాయి కదా, కానీ సేమ్ కాదు, డిఫరెంట్ కలర్స్. ఒకటి హ్యాండ్స్కి, ఒకటి లెగ్స్కి. నెయిల్ పాలిష్ పెట్టేసుకున్నా, చూడండి. అయ్యో, ఇటు కదా. బాగుంది కదా. కాళ్ళకి చూపిస్తా. బాగుంది కదా. నాకు కాళ్ళు నెయిల్ పాలిష్ పెట్టుకుంటే చాలా ఇష్టం. ఈరోజు అయితే నేను నెయిల్ పాలిష్ పెట్టుకున్నా కదా, నాకు మెహందీ అంటే కూడా మస్తు ఇష్టం. నేను మెహందీ కూడా పెట్టుకుంటా. రేపో ఎల్లుండో ఏదో ఒక రోజు పెట్టేసుకొని అది కూడా వీడియో చేసి మీకు పెడతా. మెహందీ అంటే ఏదో పెద్ద పెద్ద డిజైన్ వేసుకోవడం కాదు, చిన్నగా చందమామ పెట్టుకోవడం అంటే మస్తు ఇష్టం నాకు. అది పెట్టుకొని నేను మీకు వీడియో పెడతా, ఓకేనా. మీ ఇంట్లో ఎంతమందికి మెహందీ పెట్టుకోవడం అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అంతే గైస్, నేను మళ్ళీ కలుద్దాము. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బాయ్.